హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అర్జున చంటి ఏ గాజువాల్ నుంచి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఏపీఎస్సి గ్రూప్ 2022 నోటిఫికేషన్ కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారండి. దీనికి సంబంధించిన అప్డేట్స్ కోసం మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ అయితే పూర్తిగా రాలేదు. మనం దీన్ని ఎప్పటికీ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటే నెక్స్ట్ మంత్ ఆగస్ట్ టు సెప్టెంబర్ 2026లో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ అయితే చాలా పుష్కలంగా ఉంది. ఎందుకంటే పైనుంచి కూడా దీనికోసం మాట్లాడుకోవడం అనేది మేము డైలీ వింటున్నాము. దీనిలో మనం వేకెన్సీస్ విషయంలోనికి వెళ్తే మనకు తెలిసినంత వరకు పక్కా 400 పైగా పోస్టులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గ్రూప్ 2N ఈ రెండు కలిపి 400+కి మనకి పోస్టులు అయితే మాత్రం ఖచ్చితంగా మనకి వేకెన్సీస్ అయితే మాత్రం ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా దీనిపైన అంటే ఏపీఎస్సి గ్రూప్ 2 రాయాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖచ్చితంగా మీరు ఇప్పటి నుంచే ప్లాన్స్ పక్కా చేసుకుంటే ఖచ్చితంగా వీటిలో మీరు జాబ్ కొట్టే ఛాన్స్ అయితే పక్కా ఉంటుందండి. అయితే మీకు ఈ ఏపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు నేను మీకు స్క్రీన్ పై చూపిస్తున్నాను చూడండి. స్క్రీన్ టెస్ట్ వచ్చేసి మనకి ఇందులో 150 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 150 క్వశ్చన్స్కి 150 మార్కులు అనేవి మనకు వేస్తారండి. అయితే మనకు ప్రతిదానికి కూడా టైమింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. టైం అనేది ప్రతి ఒక్కరు కూడా చాలా ఇంపార్టెంట్. అలా ఎగ్జామ్ పాయింట్ వ్యూలో ఈ టైంని ఎవరైతే బాగా యూజ్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది తొందరగా రాసి వాళ్ళ గోల్ అనేది రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇందులో మనకి 150 క్వశ్చన్స్కి 150 మార్క్స్ వేస్తారు కాబట్టి టైమ్స్ మనం చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. ఇందులో 2.5 అవర్స్ అనేది మనకైతే మాత్రం ఈ 150 క్వశ్చన్స్కి మాత్రమే ఇస్తారు. ఈ 150 క్వశ్చన్లు ఈ 2.5 అవర్స్లోనే మనం ఫినిష్ చేయాల్సి వస్తుంది. దీనిలో వచ్చేసి మెయిన్స్లోకి వస్తే 3 పేపర్స్ ఉంటాయండి. ఈ 3 పేపర్స్లో ఒకటి జిఎస్ అంటే జనరల్ సైన్స్ ఉంటుందండి. అలాగే సోషల్ ప్లస్ ఎకనామీ, మెంటల్ ఎబిలిటీ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 3 మెయిన్స్ అనేవి దీనిలో ఉంటాయండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీటిపైన ఫోకస్ చేస్తే ఏపీఎస్సి గ్రూప్ 2 సెలెక్ట్ అవ్వాలనుకున్న వారు ఖచ్చితంగా మాత్రము ఇది మాత్రం ముందు తెలుసుకోవాలండి. ఎందుకంటే మనం ఏదైనా ఎగ్జామ్ రాసేటప్పుడు దానిలో మనం మెయిన్స్ అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడం ముఖ్యమండి. దానిలో ఏ సిలబస్ ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆ ఇంటర్వ్యూలు కూడా దీనికి 50 మార్క్స్ అనేవి మనకి కలుపుతారండి. సో కాబట్టి ఈ ఎగ్జామ్ పాయింట్ వ్యూలోని సిలబస్ ఎలా ఉంటుంది, ఏ సిలబస్ ఉంటుంది అనేది మనం ఈరోజు దాని గురించి డిస్కషన్ చేసుకుందామండి. ఈ వారం ఫోకస్ మీరు చేయాల్సింది ఏంటంటే ఏపీ స్పెషల్ అంటే ఏపీ బడ్జెట్ 2026 టు 2027 న్యూ స్కీమ్స్ కోసం మీరు దీనికోసం పూర్తిగా తెలుసుకోవాలండి. అలాగే కరెంట్ అఫైర్స్ జూన్ జూలై 2026 CA వీటి కోసం కూడా మీరు చాలా చక్కగా చదువుకొని అంటే షార్ట్ కట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్స్కి. ఎగ్జామ్ పాయింట్ వ్యూలో ఎవరైనా సరే ఫస్ట్ వాళ్ళు చేయాల్సింది షార్ట్ కట్స్ అండి. అంటే మనము పూర్తిగా ఏదైనా సరే చదివి రాయాలి అనేసరికి చాలా టైం అనేది అక్కడ తీసుకుంటుంది. మనం డైలీ ప్రాక్టీస్ చేసేటప్పుడు టైం తీసుకోవచ్చు, కానీ ఎగ్జామ్ పాయింట్ వ్యూలోని అయితే మాత్రం అలా టైం తీసుకోవడానికి అవ్వదండి. వాటిని చాలా సులువుగా చాలా షార్ట్ కట్స్లోని సాల్వ్ చేసి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుందండి. సో కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని మాత్రం చాలా చక్కగా మాత్రం అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే టైమింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. చాలామంది ఇచ్చిన 150 క్వశ్చన్స్ను టైం కంటే ఎక్కువ తీసుకోవడం వల్ల వాళ్ళు తెలిసినా సరే దాన్ని మనము ఆన్సర్ చేయకపోవచ్చు. అయ్యో పాపం నేను తెలిసి కూడా నేను ఆన్సర్ చేయలేకపోయాననే బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ముందు మీకు తెలిసిన సబ్జెక్ట్లో ఎక్కువగా నాలెడ్జ్ ఉండే సబ్జెక్ట్ని మాత్రమే ఓపెన్ చేసి మీరు చేయగలిగితే చాలా బాగుంటుందండి. అలాంటి వాళ్ళు మాత్రమే దీనిలో తొందరగా సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్లో ఇది చాలా చక్కగా గమనించాలి. అలాగే కరెంట్ అఫైర్స్ ఇప్పుడు చెప్పాను కదండి, జూన్ జూలై 2026 CA గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలి. నెక్స్ట్ పోలిటీ 23 అవార్డ్స్ అండ్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండర్స్. ఎకనామిక్స్లోకి వస్తే RBI పాలసీస్, ఏపీ స్టేట్ ఎకనామీ వీటి కోసం కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి, అలాగే చదువుకోవాలి. మనకు టైం అంటే నెక్స్ట్ మంత్లోనే ఇవి మనకి ఎక్కువ పోస్టులో వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీటిని మాత్రం ఖచ్చితంగా మాత్రం చదవాలి. అలాగే స్క్రీన్పై చూస్తున్న ప్రతిదీ కూడా టుడే ఇంపార్టెంట్ CA ఫర్ గ్రూప్ 2 కోసము ఏపీ యూత్ జాబ్స్ పోర్టల్ లాంచ్ అయ్యిందండి. అంటే మన కోసమే ఏపీ యూత్ జాబ్ పోర్టల్ లాంచ్ అయ్యింది. గ్రూప్ 2 అపీరెన్స్కి ఫ్రీ